ఇప్పుడు బీఆర్ఎస్కు ఎందుకు 84 సీట్లు వస్తాయని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. రీజన్ ఏంటి అంటే రేవంత్ రెడ్డి చేసుకున్నటువంటి తప్పే. రేవంత్ రెడ్డి 2.5 years పరిపాలనలో రైతు బంధు విషయంలో రేవంత్ రెడ్డి ఎంత ఫెయిల్ అయ్యిండు? ఫెయిల్ కూడా కాదు. రేవంత్ రెడ్డి ఫ్లాప్ అయ్యిండు, ఫెయిల్ కూడా కాదు. ఇక ఫెయిల్ అనేది చాలా చిన్న మాట. రైతు బంధు 2 ఎకరాలకు రేవంత్ రెడ్డి ఇచ్చి ఇప్పుడు ఆల్రెడీ ఎండాకాలం అయిపోయింది, రైనీ సీజన్ స్టార్ట్ అయింది, వానాకాలం స్టార్ట్ అయింది, పత్తి విత్తనాలు కూడా వేయడం స్టార్ట్ చేసిరు. ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి రైతు భరోసా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయలేదు. రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఫెయిల్ కదా. మరి రైతులు రేవంత్ రెడ్డి పైన కోపంగానే ఉంటారు ఈ విషయంలో. అందుకే రేవంత్ రెడ్డి పైన నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కూడా 150 సీట్లు ప్రజెంట్ 150 సీట్లు ఉన్నాయి. ఒకవేళ 300 సీట్లు అయినా కూడా ఇంకో 150 పెంచారు కాబట్టి ఒకవేళ 150 సీట్లు ప్లస్ 150 300 సీట్లు అయినా కూడా 100 సీట్లు విడతల వారికి ఎన్నికలు పెడతారట. 3 విడతల ఎన్నికలు పెడతారు అనేది ఒక చర్చ. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. సో 3టికి సంబంధించినటువంటి వ్యవహారంలో 300 సీట్లు. ఈ 300 సీట్లలో ఇప్పటికిప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ పెడితే రేవంత్ రెడ్డికి ఎంత కాదన్నా కూడా దగ్గర ఈ 300లలో రేవంత్ రెడ్డి కేవలం 102, 105కే పరిమితం కావచ్చు. దాదాపు బీఆర్ఎస్కు ఎంత కాదన్నా కూడా 120 నుండి 125 సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు. మిగతా బీజేపీకి ఎంఐఎంకి రావచ్చు అనేది ఒక పెద్ద చర్చన పడుతున్నది. అంటే ఎంత కాదన్నా కూడా మళ్ళీ బీఆర్ఎస్కి ఫేవర్ పోతున్నది జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా. ఎందుకు సర్వేలన్నీ బీఆర్ఎస్కు ఫేవర్గా ఉన్నాయి? ఎందుకు సర్వేలన్నీ బీఆర్ఎస్ వైపే ఉన్నాయి? బీఆర్ఎస్కి అనుకూలంగా సర్వేలన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే కేసీఆర్ మంచో చెడో ఉంటే బాగుంటుంది అనేది జనాలు వచ్చేసారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎంతసేపు అప్పులపాలైపోయింది, దివాలా తీసింది, ఆగమైపోయింది రాష్ట్రం అని చెప్పడం, రేవంత్ రెడ్డి టైంకి పెన్షన్లు ఇవ్వకపోవడం, రేవంత్ రెడ్డి కళ్యాణ లక్ష్మి టైంకి ఇవ్వకపోవడం, రేవంత్ రెడ్డి యూరియా బత్తాలు టైంకి ఇవ్వకపోవడం, రుణమాఫీ మొత్తం చేయకపోవడం, ఆ తర్వాత రేవంత్ రెడ్డి మహిళలకి ఇస్తా అని చెప్పిన 2500 ఇవ్వకపోవడం, బతుకమ్మ చీరలు కూడా టైంకి ఇవ్వకపోవడం, తర్వాత రేవంత్ రెడ్డి 200 యూనిట్ల కరెంట్ కూడా చక్కగా ఇవ్వకపోవడం, కరెంటు కూడా కడి ఎత్తున్నాడు, ఊర్లో కరెంట్ కూడా చక్కగా వత్తలేదు, బోర్లకు కూడా కరెంటు టైం ప్రకారం వస్తున్నాయి. ఒకప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటలు బోర్లు పోతూనే ఉండే. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక టైం ప్రకారం వస్తున్నది కరెంటు. మధ్యాహ్నం 3 గంటలకు వస్తుంది, మళ్ళీ రాత్రి 2 గంటలకు వస్తుంది. ఈ విధంగా టైంలు పెట్టినారు. మళ్ళీ సేమ్ ఇక పాత పరిపాలన ఎట్లుండేనో ఇప్పుడు అట్లే వచ్చింది. ఇంద్రమ్మ రాజ్యం లెక్కనే అయిపోయింది మళ్ళీ. సో ఇట్లా రేవంత్ రెడ్డి పైన చాలా వ్యతిరేకత వచ్చింది.